ఏడవ పాసురం. జై శ్రీమన్నారాయణ. కీసు కీసెండు ఎంగు ఆనే చేతన్ కలందు பேசின பேச்சரவம் கேட்டிலையோ பெய்யப்பெண்ணே காசும் பிறப்பம் கலகலப்பை பக்தியை பேர்த்து வாசும் நரும் குசலாயிற்சியர் மத்தினால் ஓசைப்படுத்த தைரவம் கேட்டிலையோ நாயக பெண்ணின்னாய் நாராயணன் மூர்த்தி கேசவனை பாடவனை நீ கேட்டி கிடைத்தையோ దేశముడయే తిరయేలో రెంబావై. ఈ పాసురం యొక్క అర్థం ఏంటంటే, నోము విషయం తెలిసి నిద్రిస్తున్న నాయకుని మేల్కొల్పడం. ఓ చెలి, మాకు నాయకురాలువై నోము నోచు విషయం అంతా తెలిసి ఇంకా నిద్రిస్తున్నావా? ఎంత విడ్డూరం! తెల్లవారిందమ్మా. అదిగో భరద్వాజ జంట పక్షులు రాత్రి అంతా కలిసి ఉండి ఆహారం కోసం విడివిడిగా విడిపోతూ కీచు కీచుమనే శబ్దం నీకు వినపడలేదా? ఓ చిన్నదాన, గోపికల వేకునే లేచి పెరుగు చిలుకుతుండగా వారి మెడలో వేసుకున్న మంగళసూత్రాల్లోని 2 తాళిబొట్లు, కాసుల పేర్లు రాచుకుని కలిగే శబ్దం చేతి గాజుల గలగలలో నీ చెవికి వినపడట్లేదా? మజ్జిగ చిలికేటప్పటికి చిరుబురుమనే మనోహరమైన శబ్దమైన వినులు విందుగా నీకు వినపడట్లేదా? మాకు నాయకురాలు కదమ్మా. పరంధాముడు సర్వాంతర్యామిగా వ్యాపించున్న శ్రీ కేశవస్వామిని శృతిస్తూ కీర్తిస్తుండగా నీవు వింటూ కూడా నిద్రలో ఉన్నావా? ఇకనైనా తొందరగా నిద్ర లేచి తలుపు తెరువమ్మా, మనమంతా వ్రతం ఆచరించాలి కదమ్మా అని చెబుతున్నారు చెల్లెలు. నోము విషయం తెలిసి కూడా నిద్రిస్తున్న నాయకుని ఈ విధంగా మేల్కొల్పుతున్నారు.